కూటమి ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు చూస్తున్నాం కదా, అసలు మేము వస్తాం, మళ్ళా మేమంతా కలిసి వస్తాము, ఏదో చేసేస్తాము అని చెప్తున్నారు. మీ ధైర్యం ఏంటి అసలు? ఇప్పుడు 2019లో నేను గత ప్రభుత్వం మీద ఫైట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హైదరాబాద్లో కూర్చొని ఒకళ్ళు సైక్లింగ్, ఒకళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఏ రోజు రాష్ట్రంలో వాళ్ళు కరోనా తర్వాత సైక్లింగ్ ఎవరు, వాకింగ్ ఎవరు? సైక్లింగ్ ఏమో నారా లోకేష్, వాకింగ్ ఏమో చంద్రబాబు నాయుడు. మీరేం చేస్తున్నారు అప్పుడు? అప్పుడు మేము ఫైటింగ్ చేస్తున్నాం. ఓకే ఓకే. రాష్ట్రంలో అధికార పక్షం మీద ఫైటింగ్ చేస్తున్నాం. వాళ్ళకి లేని పోరాటం మీకెందుకు? రాజకీయ పార్టీ కాబట్టి. ఓకే. బికాస్ వాళ్ళ బలం ఎంత? ఎవరు మీకున్న బలం ఎంత? ఇద్దరు చాలు ఫైటింగ్ చేయడానికి. పార్టీ అంటారు, పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు మీరే కలిసి, మీ దగ్గర అధికార పదం లేదు, స్పోక్స్ పర్సన్స్ ఎక్కడ పోయారు, ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? అసలుకి వాయిసే ఉండదు. రాజకీయ పార్టీ అంటే సార్ మీరు ఒకటి అప్రిషియేట్ చేయాలి. ఒక జర్నలిస్ట్గా మీరు సింగిల్గా జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి ఒక వార్త రాయటం మొదలుపెట్టుంటారు. ఇప్పుడే నాకు డిబేట్ స్టార్టింగ్ రోజు వార్తలో చేశాను, సాక్షిలో చేశాను, 15 ఏళ్ళు 10 ఏళ్ళు అని చెప్పారు. ఓకేనా? ఈ రోజు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 62 మంది. 62 మంది ఉన్నారు. ఆ రోజు ఎంతమంది మీరు? నేను ఒక్కనే స్టార్ట్ అయ్యాను కదా. ప్రయాణం ఎప్పుడు ఒకటే. మరి మీ ప్రయాణం స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తుంది. అందుకని ఇప్పుడు నా వెనక ఒక్కళ్ళే లేరు, నా వెనక కొన్ని వందల మంది సైన్యం ఉన్నారు. నిన్న మీటింగ్ పెడితే ఒక 2 రోజుల వ్యవధిలో 1000 మందిని గ్యాదర్ చేయగలిగాం. అంతేనా? జడశ్రావణ్ గారి బలం అంతేనా? 1000 మందేనా సార్? నేను అనేది అంటుంది అదే. ఒక 2 రోజుల వ్యవధిలోనే 1000 మంది గ్యాదర్ చేయగలం. మన గుంటూరులో మీరు చూసారో లేదో నాకు తెలియదు, మహా గర్జన పెట్టినప్పుడు 2 లక్షల మందితోటి సభ పెట్టాం. మేమందరం కలిసి, నాయకులు అందరం కలిసి. సో 2 లక్షల మంది సభలో ప్రధాన వక్తగా నేను మాట్లాడినా. నేనేమంటానంటే జడా శ్రావణ్ కుమార్ దగ్గర ఉన్న బలం వెనకాల నుంచి చూడాల్సిన అవసరంలా. గత ప్రభుత్వం ఓడిపోవటానికి జడా శ్రావణ్ కుమార్ కనీసంలో కనీసం 1% అయిన కారణమైనాడు. అదే గతంలో జగన్ మీద, ఇప్పుడు చంద్రబాబు మీద ఎందుకు కారణమయ్యాడు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ప్రతి పోరాటం జడా శ్రావణ్ కుమార్ ఒక్కడిగా చేశాడు. జడా శ్రావణ్ కుమార్ ఒక్కడిగా చేసి ఈరోజు ఒక సైన్యంగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. మారాడని నేను అనటంలా, మారే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజున పోరాటం చేసినప్పుడు చాలామంది అనుకున్నారు, జగన్ ఏమనుకున్నాడు, 175కి 175, వై నాట్ 175 అనుకున్నాడు. మేము మాట్లాడిన రోజున డాక్టర్ సుధాకర్ని కొట్టిన దగ్గర నుంచి, అనంతబాబు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద మేము ప్రశ్నిస్తూ ఏమనుకున్నాడు, ఏం కాదు, నేను 3 లక్షల కోట్లు డీబీడీ ద్వారా డైరెక్ట్గా ఇచ్చారు, నాకెవడు ఓటేయకుండా ఉంటాడు అన్నారు. ఈ రోజున అటు తిరిగి చిన్న ఇటుడింతాయి ఒటిడింతాయి అని మేము వేసినటువంటి ఒక చిన్న నీటి బొట్టు ప్రభుత్వం దహనం అయిపోవడానికి కారణమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, నారా లోకేష్ అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, నేను 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాను అంటే ఎవడు పట్టించుకోలేదని. నిరంతరం ప్రజల్లో పెడతాం. ఈరోజు నేను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నాను, మమ్మల్ని ఎవడు మాట్లాడు. రేపొద్దున 99 పైసలకి 1,100 కోట్ల రూపాయలు భూమి ఇచ్చేస్తున్నాం. 40,000 ఎకరాల భూమి అనుచరులకు రాసి పెట్టేసాం. ఎవడన్నా కంపెనీ పెడతామని ఒక అప్లికేషన్ పట్టుకుని వెళ్తే 500 ఎకరాలు, 1000 ఎకరాలు, ₹1,00,000 చొప్పున ఎకరం, ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 ఎకరం ఇచ్చేస్తున్నాం. ఎవడు మమ్మల్ని మాట్లాడ్డా అనుకోవచ్చు. ఈ మాటలు ప్రశ్నించే తత్వం ఒక రోజున ఈ ప్రభుత్వాన్ని దహనం చేసే రోజున గుర్తొస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది ఓకే మాట్లాడారు. మీరు ఎప్పుడు దాన్ని టేకప్ చేశారా కేసుని? అప్పుడే టేకప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడేనా కోర్టులో కేసు వేశారా? నేను వేయలా, ప్రభుత్వమే కేసు వేసింది. ప్రభుత్వం వాలంటీర్లు అందరిని పట్టుకొని కేసు వేసి జీవో ఇచ్చి పవన్ కళ్యాణ్ తప్పుడు మాటలు మాట్లాడాడు, ఇది డిఫామేషన్ అగ్నిస్ట్ ది గవర్నమెంట్ అని కేసు వేసిన తర్వాత మీరు కూడా ఒక కేసు ఇంప్లీట్ అయ్యిండొచ్చు కదా. అవసరం లేదు, ఎందుకంటే అది ఈ రోజు మళ్ళీ ఆ రోజు ప్రభుత్వం కేసు వేసింది, అంతా జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కదా, ప్రశ్నిస్తాము 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసు ఇప్పటికీ ప్రశ్నిస్తాను అంటున్నారు కదా, అప్పుడే ప్రభుత్వం ఎందుకు ఇంప్లీట్ కాలేకపోయారు మీరు? ఇప్పుడు లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వీళ్ళందరూ వ్యభిచార గృహంలోకి వెళ్ళారు అని చెప్పిన 3వ రోజే నేను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని ఖండిస్తూ కొన్ని 100 డిబేట్లు మాట్లాడాను. మీరు చూసుంటే నేను ఆ రోజు ది వెరీ నెక్స్ట్ డే ఐ జస్ట్ పాయింటెడ్ అవుట్, దిస్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్, యు ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ రాంగ్, యువర్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్లు చూస్తే 30,000 మంది అమ్మాయిలు 27,000 మంది ఎఫ్ఐఆర్లు క్లోజ్ అయినాయి. దే రిసీవ్డ్ ది ఎఫ్ఐఆర్స్ వర్ క్లోజ్డ్. పిల్లలు ఎక్కడెక్కడ తప్పిపోయిన పిల్లలందరూ వెనక్కి వచ్చేసారు. ఈయన రిజిస్టర్డ్ మాట్లాడుతున్నాడు కానీ క్లోజింగ్ మాట్లాడాల. ఈ 30,000 మంది అమ్మాయిల విషయాన్ని ఖండించాను, మాట్లాడాను, చాలా సందర్భాల్లో అతను తప్పు మాట్లాడాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. వెంటనే గవర్నమెంట్ ఏం చేసింది, వాలంటీర్ల దగ్గర నుంచి రిపోర్ట్లు తీసేసుకొని ఒక జీవో ద్వారా
గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసు వేసింది. కోర్టు కేసు యాక్సెప్ట్ చేసింది. పవన్ కళ్యాణ్కి సమన్స్ ఇష్యూ చేసింది. కరెక్ట్గా సమన్స్ ఇష్యూ చేసి ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఇంకొక ఇండివిజువల్ వెళ్ళి ఇంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు ఆ పర్టికులర్ కేసులో. బికాజ్ లీగల్ బ్యారికేట్ ఉంది. సెక్షన్ 499 ప్రకారం ఓన్లీ ది గవర్నమెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు లాడ్జ్ ఎ రిపోర్ట్. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల మీద కామెంట్ చేశారని భావించినప్పుడు. సో ప్రాసెస్ గోయింగ్ ఆన్లో ఉంది కాబట్టి నేను ఏ రోజు ఇంటర్వ్యూన్ అవ్వాలా లీగల్ ప్రాసెస్లో. ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినారో వెంటనే ది మూమెంట్ కేసు విత్డ్రా చేశారు. కేసు డ్యూ ప్రాసెస్లో క్లోజ్ అయితే నాకేమో అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం. ఎందుకు? ఆ అగ్రీవ్డ్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎవరైతే 10 మంది వాలంటీర్లు కేసు పెట్టారో వాళ్ళందరినీ బెదిరించి జిల్లా జడ్జి దగ్గరకు తీసుకొచ్చి మా దగ్గర తప్పుడు సాక్ష్యం చెప్పించారు, మేము అసలు కేసే పెట్టలేదని దండం పెట్టించి విత్డ్రా చేయించారు. ఈజ్ ఇట్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవరా? చెప్పండి. మీరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోతే మీ ఇష్టం వచ్చినట్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? మీరు డ్యూ ప్రాసెస్లో క్లోజ్ చేసుకోండి. హూ ఆర్ మై టు ఆస్క్? కానీ ఈరోజు మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయించే బాధ్యత నేను తీసుకున్నా. బికాస్ నువ్వు అందరు 2,50,000 మంది వాలంటీర్స్ని ఒక 10 మంది వాలంటీర్లు కేసు విత్డ్రా చేసుకున్నారు. మిగతా వాలంటీర్లు 10 మందో 20 మందో అగ్రీవ్డ్ పార్టీలకు హైకోర్టుకు వచ్చారు. వాళ్ళ తరపు నేను హైకోర్టులో కేసు వేసాను, ఆర్గ్యూ చేస్తాను. ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయిస్తా. పవన్ కళ్యాణ్ ట్రయల్ ఎదుర్కోవాల్సిందే. సిస్టంలో తప్పుల మీద వ్యతిరేకమా మీరు? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమా? సిస్టంలో తప్పుల మీద పవన్ కళ్యాణ్ మీద నాకేం ఉంటుంది వ్యక్తి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు ఉండాలని మీరు కోర్టులో కేసు కూడా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండకూడదు? ఉండనివ్వను అంటున్నారు మీరు. ఉండనివ్వను, సమస్య లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా, రికార్డ్ చేస్తాను. ఆయన వాళ్ళ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కరెక్ట్ మాట్లాడినారు మీరు. ఎస్, అబ్సల్యూట్లీ. మీ యూటీవీలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోండి, వాళ్ళ ఆవిడ ఫోటో పెట్టుకోండి, లేకపోతే రాష్ట్రపతి వాళ్ళ ఫోటో పెట్టుకోండి. మీది ప్రైవేట్ ఛానల్, మీకు ఎవరిది అడగాల్సిన హక్కు లేదు. గవర్నమెంట్ ఆఫీసెస్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరు ఫోటో పెట్టాలనే దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. అంతేగాని నేను భువనేశ్వరి ఫోటో పెట్టుకుంటా, నేను నారా లోకేష్ ఫోటో పెట్టుకుంటా, ఇంకో ఎస్పీ ఏంటి నాకు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుంటా, ఇంకొక ఆయన నాకు భారత ముఖ్యమంత్రి దేవాంశ్ కాబట్టి దేవాంశ్ ఫోటో పెట్టుకుంటా అంటే ఊరుకుంటారా? దిస్ ఈస్ ద డెమోక్రటిక్ కంట్రీ అండి. మన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే ప్రతి ఫోటోగ్రాఫ్కి ఒక వాల్యూ ఉంది, ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉంది. ఒక జాతీయ జెండాను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఊరుకుంటామా? ఒక రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, ఒక ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో, ఒక 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 తహసీల్దార్ ఆఫీస్లో, ఒక పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవచ్చు. వాట్ ఈస్ హిస్ స్టేటస్? పవన్ కళ్యాణ్ స్టేటస్ ఏంటి? దానికి ఒక రూల్ ఉండాలి, పాడు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇచ్చాను కదా, నీ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు కదా, 23 సీట్లు 22 సీట్లు 21 సీట్లు ఇచ్చాను కాబట్టి ఆయన మద్దతు ఇచ్చాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి అంటే మీ ఇంట్లో పెట్టుకో. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నానంటే మీ ఇంట్లో నిలువెత్త కటౌట్ పెట్టుకో. నేనే వద్దన్నాను, నాకేం సంబంధం? ఎస్పీ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి, కలెక్టర్ ఆఫీస్లో నువ్వెవడు పెట్టడానికి? వాట్ ఈస్ హిస్ స్టేటస్? వాట్ ఈస్ హిస్ కెపాసిటీ? లేదు, రూల్ తయారు చేయి. ఇదిగో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో ప్రతి కార్యాలయంలో ఉండాలి, జీవో ఇష్యూ చేయి. జీవో లేదు, రూల్ లేదు, ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లేదు. నువ్వు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఎక్సెక్కర్ నుంచి డబ్బులు అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. నాగరాజు గారు, ఈ ప్రభుత్వ కార్యాలయాన్నిటికీ ఎవరి డబ్బుతో పవన్ కళ్యాణ్ ఫోటో తయారు చేసి పంపిస్తున్నావు? నా క్రేవింగ్ పవన్ కళ్యాణ్ మీద కాదు. ఒక ప్రాసెస్ ప్రకారం ఒక సిస్టమ్ నడవాలి. 4 సినిమాలు చేసేసేసి 4 మాటలు అబద్ధాలు మాట్లాడేసేసి ఓదో ఒక 1000 కోట్లు 2000 కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి అబద్ధాలు చెప్పేసి 15 నెలలు అవుతుంది. ఎక్కడన్నా ఉన్నాడా రాష్ట్రంలో? ఏదైనా సమస్యను పట్టించుకున్నాడా? 33,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఒక అబ్బాయి ఎవడన్నా ఒక అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తా, వాడిది నరికేస్తా, వాడిది తుడిమేస్తా. రాష్ట్రంలో ఆడపిల్లని పట్టుకోవాలంటే చట్టాలు తయారు చేసి వాడి తాట తీస్తానన్నాడు. ఎన్ని చట్టాలు తయారు చేశాడు ఈయన? 18 నెలలు 16 నెలల కాలంలో 33,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించారా? ఎంతమంది దళితుల మీద జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, ఖండించావా? విమెన్ ఎంపవర్మెంట్ తెస్తా, ఎస్సీ ఎంపవర్మెంట్ తెస్తా, బీసీ ఎంపవర్మెంట్ తెస్తా, ముస్లిం ఎంపవర్మెంట్ తెస్తా. జనసేన కార్యాలయంలో పనికిమాలిన కబుర్లన్నీ చెప్పింది ఈ పవన్ కళ్యాణే కదా. ఏం చేశారు? ప్రశ్నిస్తానన్నాడు. ఏది? ఎక్కడ ప్రశ్నించావు? ఈరోజు మెడికల్ కాలేజీలు మొత్తం అన్యాయం అయిపోతున్నాయి, ఎక్కడ ప్రశ్నించావు? సో
ప్రభుత్వం మీద నా పోరాటం, వ్యవస్థ మీద పోరాటం, కానీ పవన్ కళ్యాణ్కి నాకేం సంబంధం? సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తున్నాం అనుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు కదా. అదే సూపర్ 6 సూపర్ హిట్ అని పెద్ద ఎత్తున సభ కూడా పెట్టారు. అదే అంటే ఆయన హ్యాపీ, మీ ముఖంలో కూడా కనిపిస్తుంది నాకు. చాలా సూపర్ 6 హ్యాపీ, ఆయన హ్యాపీ పడగలరు. మీరు చెప్పండి సార్ నాకు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను సమాధానం చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో నేను కూడా కొన్ని మిమ్మల్ని ప్రశ్నలు అడిగే హక్కు నాకు కూడా. 100%. సో ఆ ప్రశ్న అడుగుతున్న సందర్భంలో సూపర్ 6లో మొదటి సూపర్ హామీ ఏంది? యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఇది అయిందా? ఉద్యోగ కల్పన చేస్తున్నారు, ఉన్నారు. సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆబ్లిక్ నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇది అయిందా? ఆ వేటలో ఉన్నారు. అయ్యిందా? అవుతుందా? మీరు అశ్వత్థామ కుంజర హతహ అని చెప్పొద్దు. ఆన్సర్ అయ్యిందా లేదా? అయిందా లేదా? లేదు, పోయింది. ఇంక సూపర్ 6 సూపర్ హిట్ ఆడింది. సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ మొదటిదే పోయింది, ఆదిలోనే అంశపాద. ఇది ఒక ప్రభుత్వం సార్. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఒక ప్రభుత్వంలోకి రాగలిగినటువంటి ఒక అవకాశము నాకు లేకపోతే పోరాటం చేస్తున్న మిగతా నాయకులకు లేదు. కష్టమో నష్టమో మీరు అన్నట్టు మేము పోటీ చేస్తే 500 ఓట్లు వస్తున్నాయి. మేము ఏదో 5 సంవత్సరాలు గాయగా మేము అరుస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం. మేము ఎప్పటికీ అధికారంలో రాము, వస్తాము, అది ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వదిలేయండి. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక న్యాయవాదిని, నాకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నేనే రాజ్యాంగ పదవిలో లేను, నేను ఏ సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించిన ఒక రూపాయి కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి కదా. అదే చెప్తున్నా, నేను ఏది లేదు. కానీ నేను మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఏది ఒక సాధారణమైన న్యాయవాదిగానే నాకు ఆ సిగ్గుంది, నాకు ఆ లజ్జ ఉంది, నాకు ఆ బిడియం ఉంది. మనం ఈరోజు మాట్లాడతాము, మళ్ళీ రేపొద్దున అది కెమెరా ముందు రికార్డ్ అవుద్ది, మీలాంటి వాళ్ళు ఎవడన్నా పట్టుకున్నాడంటే జీవితం చిత్రం అయిపోద్ది. ఇదిగో ఆ రోజు ఇట్ట మాట్లాడు, ఈరోజు ఇట్ట మాట్లాడు, నాడు నేడు అని పోస్టర్ వేస్తారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? మనం మాట్లాడేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా మాట్లాడదాము. తప్పుడు స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్కి అది ఉందా? చంద్రబాబు నాయుడుకి అది ఉందా? వాళ్ళకి తెలిసి ఎన్ని అబద్ధాలు ఆడారు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎన్ని అబద్ధాలు చెప్పారు. ఈ విధంగా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతుంటే నాగరాజు గారు ప్రశ్నించడం తప్ప? మీరు ఆ రోజు అన్నారు కదా, ఎందుకు చేయలేదయా, మీకు అధికారం ఇచ్చాము, మీకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చోబెట్టి మీరేమో ఎక్కడికన్నా రావాలి అంటేనేమో హైదరాబాద్ నుంచి ఇక్కడికి మీ సొంత కారులో పెట్రోల్ కొడుచుకొని రావాలా? వీళ్ళు వెళ్ళటానికి మాత్రం 200 కార్లు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తే ఇక్కడ నుంచి స్పెషల్ చాపర్లు 200 కార్లు సెక్యూరిటీ, ఇక్కడ మంది మార్బలు, నువ్వు హైదరాబాద్లో 3 రోజులు ఉంటే 3 రోజులు నీకు కాపలా, మళ్ళీ అక్కడి నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే ఇవన్నీ ఎవరి డబ్బులు? ఆంధ్రప్రదేశ్ డబ్బులు కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు, ఇక్కడ అసలు ఎందుకు ఉండట్లేదు, నువ్వు హైదరాబాద్లో 29 రోజులు ఉండి ఆంధ్రాలో 1 రోజు ఎందుకు ఉంటున్నావు అని అడిగితే తప్ప, ప్రజల డబ్బుతోటి నువ్వు అధికారం అనుభవిస్తూ ప్రజలకు అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు అనేది మా బాధ. నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అనేది మా బాధ.